నల్గొండ జిల్లా వ్యాప్తంగా త్రిచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని జిల్లా ఎస్ఐ శరశ్చంద్ర పవన్ నిబంధన విధించారని నల్గొండ 2 టౌన్ ఎస్ఐ సైదులు తెలిపారు. హెల్మెట్ ధరించి వాహనాలను నడిపే కార్యక్రమాన్ని బుధవారం నుండి పటిష్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు. నల్గొండ పట్టణం 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో మేకల మారమ్మ ఇస్తారి ఫౌండేషన్ చైర్మన్ మేకల యాదన్న యాదవ్ ఆధ్వర్యంలో 2 టౌన్ పోలీస్ సిబ్బందికి ఎస్ఐ సైదులు చేతుల మీదుగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సైదులు మాట్లాడుతూ హెల్మెట్ ధరించిన వారికి మాత్రమే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోసేలా అటు వాహనదారులకు ఇటు బంక్ యజమానులకు సిబ్బందికి అవగాహన కల్పించామని తెలిపారు. ఈ నిబంధనను బంక్ యజమానులు తూచా తప్పకుండా పాటిస్తున్నారని వాహనదారులు సైతం హెల్మెట్ ధరించి మాత్రమే పెట్రోల్ బంకుల్లోకి వెళ్లి పెట్రోల్ పోయించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్న నిబంధనను అమలు చేస్తున్న ఈ కార్యక్రమానికి మేకల ఇస్తారి ఫౌండేషన్ చైర్మన్ మేకల యాదన్న యాదవ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 2 టౌన్ పోలీస్ సిబ్బందికి హెల్మెట్లు అందజేయడం అభినందనీయమని అన్నారు. మేకల యాదన్న యాదవ్ రానున్న రోజుల్లో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో దొంగరి శివకుమార్ యాదవ్ తో పాటు 2 టౌన్ పోలీస్ సిబ్బంది ఉన్నారు. నో పెట్రోల్ అనే కార్యక్రమాన్ని నల్గొండలో ఎందుకు ప్రారంభించారో ఎస్ఐ సార్ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. ఇటీవల కాలంలో మన నల్గొండ జిల్లా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. దీనికి గల కారణం తీస్తే ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఒకవేళ ప్రమాదం జరిగినా సరే వాళ్ళు పూర్తిగా ప్రమాద బారిన పడకుండా వాళ్ళు మరణం వైపు దారి తీయకుండా వాళ్ళ ప్రాణాలకు రక్షణ విధంగా ఒక కవచంలాగా హెల్మెట్ పనిచేస్తుందని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈరోజు జిల్లా ఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో నల్గొండ జిల్లా ఎస్పీ శ్రీ శరశ్చంద్ర పవర్ ఐపీఎస్ఆర్ గారు ఒక వినూత్నమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా మొత్తం మీద కఠినతరమైన ఆంక్షలు విధించడమైంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ విధిగా ధరించాలని, హెల్మెట్ ధరించని ఎడలో వారందరికీ గత 3-4 రోజుల నుంచి అనేక కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అది పాటించని వాళ్ళ మీద ఇప్పుడు మనం ఎన్ఫోర్స్మెంట్ అంటే ఎవరైతే హెల్మెట్ ధరించని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ బండ్లు ఆపి హెల్మెట్ కొనే విధంగా, మరి అదేవిధంగా పెట్రోల్ బంకులలో హెల్మెట్ ధరించి పెట్రోల్ బంకుకు వెళ్ళినట్టయితే పెట్రోల్ కూడా కొట్టకుండా ఆ పెట్రోల్ బంకు సిబ్బందులు కూడా మాకు సహకరించడం జరిగింది. కావున ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయం చేయాలని, అందరూ సహకరించాలని, మీ యొక్క ప్రాణాలని సురక్షితంగా ఉంచుకోవాలని మా పోలీస్ శాఖ నుంచి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మేకల మారమ్మ ఇస్తారి ఫౌండేషన్ నుంచి మేకల యాదగిరి గారు మా 2 టౌన్ పోలీస్ సిబ్బంది అందరికీ కూడా హెల్మెట్స్ బహుకరించడం జరిగింది. వారికి మా 2 టౌన్ సిబ్బంది తరఫున మరియు నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. చెప్పండి సార్. ఈరోజు ఈ పోలీసు వారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మేకల యాదన్న గారు మేకల మారమ్మ ఇస్తారి ఫౌండేషన్ ద్వారా ఈ హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం అనేది ముందుగా పోలీసు వారికి కూడా రక్షణ అవసరం అనే ఉద్దేశంతో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం
ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ సురక్షితంగా ఉండాలి, మనల్ని కాపాడే పోలీసు వారు కూడా సురక్షితంగా ఉండాలి. ఇదే తీసుకొని ప్రజలు కూడా హెల్మెట్ ధరించి వాళ్ళకు సురక్షితంగా ఇళ్ళలు చేరుకోవాలని మనకు. సార్ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటో సార్ చెప్పండి. ఈరోజు హెల్మెట్లు పంచడం అనేది ఒక గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్న పిల్లలు, భార్య ఒక యజమానిగా బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకునేటోళ్ళు కానీ, వ్యాపారం చేసుకునేటోళ్ళు కానీ ఇంటికి వచ్చిన దాకా వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య ఎదురు చూస్తుంటారు. ఆ విధంగా జాగ్రత్తగా ఉండి మెల్లగా ఇంటికి చేరుకోవాలన్న ఉద్దేశం. దాంతో పాటు కార్యక్రమం చేసుకోవడం మేకల మారమ్మ ఇస్తారు ఫౌండేషన్ వారు ఈరోజు హెల్మెట్లు పంచడం జరిగింది. దాన్ని చాలా గొప్పగా భావిస్తున్నాం ప్రజలు.